వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఎలా ఉందంటే ముందర నొయ్యి వెనకల గొయ్యి అన్నట్టు ఆయన పరిస్థితి ఉంది. ముందర నొయ్యి వెనకల గొయ్యితో సరిపెట్టుకున్న సరిపోయిద్ది. ఇటువైపు కూడా నొయ్యి ఇటువైపు కూడా గొయ్యి అన్నట్టు ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి. ఆల్రెడీ ఈ కార్ రేస్ కేసుపై సతమతమవుతున్న కేటీఆర్ ఇప్పుడు మరొక కేసు ఉచ్చు బిగుస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ వివాదాలన్నీ చూస్తుంటే కేటీఆర్ జైలు పాలు అయ్యే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అసలు ఏం జరిగిందో ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. కేటీఆర్ అరెస్టు తప్పదా? ఫార్ములా ఈ కార్ రేస్లో బిగుస్తున్న ఉచ్చు. గవర్నర్ వద్ద పెండింగ్లో కేటీఆర్ ఫైల్. ఏ క్షణమైన డెసిషన్ తీసుకునే ఛాన్స్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చివరి అంకానికి చేరుకున్నదా? ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదా? ఆయన అరెస్టు తప్పదా? అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అదే అర్థమవుతుంది. ఇందులో భాగస్వాములైన అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేయడంతో ఇక ఈ కేసు నుంచి కేటీఆర్ తప్పించుకునే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతుంది.